అసెంబ్లీలో క్రైస్తవుల పక్షముగా గలం గొంతు లేకపోతే అసలు సమాజంలో క్రైస్తవులకు గౌరవం, రాజకీయ పార్టీల నుంచి గౌరవం ఎలా లభిస్తుంది? ఇది ఎవ్వరి మీద ద్వేషం కాదు. క్రైస్తవుల మీద ఎన్నటి నుంచో జరుగుతున్నటువంటి దాడులకు గాను మనము మాట్లాడాలి, నిలబడాలి అనుకుంటున్నటువంటి ఒక శక్తి. మన పార్టీ, మనం పెట్టబోయే పొలిటికల్ పార్టీ యొక్క ఎజెండా ఏంటంటే క్రైస్తవుల రక్షణ, పాస్టర్ల సంఘాల యొక్క భద్రత, చర్చి భూముల రక్షణ చట్టం, క్రైస్తవ యువతీ యువకులకు ఉద్యోగ భరోసా, మహిళలకు రక్షణ, దాడులపై జీరో టాలరెన్స్ లాగా అసెంబ్లీ మరియు లోక్సభలో ప్రత్యక్ష ప్రతినిధులు. ఇది మతపరమైనటువంటి పార్టీ కాదు, ఇది సామాజిక న్యాయం కోసం వెలువడుతున్నటువంటి క్రైస్తవుల గొంతుక. పట్టాం 15 సంవత్సరాలుగా ఓపిక పట్టాం, పడుతూనే ఉన్నాం. ఇకపై మాత్రం మౌనం కాదు, మనమే గర్జనవ్వాలి. ఎన్నికల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా వెంట తిరిగే నాయకులు పాలనలో మనల్ని మర్చిపోతే ఇకపై మనము వాళ్ళని మరిచిపోవాల్సి వస్తుంది. క్రైస్తవులు ఇకపై సాఫ్ట్ టార్గెట్స్ కాదు, క్రైస్తవులు ఇకపై హార్డ్, స్ట్రెంగ్తెన్, స్ట్రాంగ్ సిటిజన్స్. ఇదే కొత్త యుగం, ఇదే కొత్త గలం, ఇదే క్రైస్తవ సమాజం యొక్క శక్తి. మనమేకమైతే ఏపీ తెలంగాణ రాజకీయ చరిత్రను కూడా మార్చగలుగుతాం. కాబట్టి క్రైస్తవులారా, మనమందరం ఏకమవుదాం. నేను వస్తున్నాను. ప్రతి ఇంటి బిడ్డగా, మీ తోబుట్టువుగా, మీ గలముగా, చరిత్రను తిరగరాసే కలముగా, మీ ధైర్యంగా, ఓ సైన్యముగా జనవరి 10వ తారీఖు నుంచి పాదయాత్రతో క్రైస్తవులందరినీ, క్రైస్తవ నాయకులందరినీ, క్రైస్తవ సంఘ కాపరులందరినీ, క్రైస్తవ సమాజం అంతటిని ఏకం చేయటానికి పాదయాత్రతో మీ ఇంటి గుమ్మంకి వస్తున్నాను, మీ ఇంటి తలుపు తడుతున్నాను. సిద్ధం కండి. థ్యాంక్ యూ.